ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వర్తమానాన్ని అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి నేను స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? ఈరోజు దేవుని వాక్యంలో నుండి చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చెప్పుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అందులో సువర్ణ దోపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీకు అనుదృష్టి ఉంచి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో చూసినప్పుడు సువర్ణ దోపార్తి గురించి కొన్ని విషయాలు మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రత్యక్ష గుడారములో, దేవుని మందిరములో సువర్ణ దోపార్తి అనేది ఎక్కడుంటుంది? అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందస్థానికి ఎదుట సువర్ణ దోపార్తి ఉంటుంది. ఆ సువర్ణ దోపార్తి దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి అక్కడ సేవ చేసేటువంటి యాజకుడు అహరోను ఆ సువర్ణ దోపార్తి మీద పరిమళ ధూపం వేయాలని దేవుని వాక్యం అంటుంది. ఎప్పుడైతే పరిమళ ధూపమును అహరోను అక్కడ వేస్తాడో దేవుడు వచ్చి మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి. సువర్ణ దోపార్తి మీద పరిమళ ధూపం వేయాలని దేవుని వాక్యం అంటుంది. నిర్గమాకాండములో 30వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినప్పుడు అన్య ధూపము సువర్ణ దోపార్తి మీద వేయకూడదంటండి. దహన బలి ద్రవ్య ధూపము సువర్ణ దోపార్తి మీద వేయకూడదు. అంతేకాదు దేవుని బిడ్డలారా, నైవేద్యము సువర్ణ దోపార్తి మీద వేయకూడదు. ఏంటంటే పరిమళ ధూపము మాత్రమే వేయాలి. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడాలి అన్నా, ప్రభు నిన్ను కలవాలి అన్నా నీవు పరిమళ ధూపం వేయాలని దేవుని వాక్యం అంటుంది. ధూపము దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే ప్రార్థనకు సాదృశ్యంగా కనబడుతుంది. ప్రత్యక్షపు గుడారములో యాజకుడిని దేవుడు కలవాలి అంటే యాజకుడు సువర్ణ దోపార్తి మీద పరిమళ ధూపం వేయాలి. అంతే తప్ప అన్య ధూపం వేయకూడదు. దహన బలి ద్రవ్య ధూపము వేయకూడదు. అంతేకాదు దేవుని బిడ్డలారా, నైవేద్యం అనే ధూపం వేయకూడదని దేవుని వాక్యం అంటుంది. అన్య ధూపం దేనికి సాదృశ్యంగా కనబడుతుంది? లోక సంబంధమైనటువంటి వాటికి సాదృశ్యంగా కనబడుతుంది. నీవు లోక సంబంధముగా జీవిస్తూ, లోకానుసారంగా జీవిస్తూ ప్రార్థన చేసినప్పటికీ నీ ప్రార్థన వలన ప్రయోజనం ఉండదండి. చాలామంది పాపంలో జీవిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలామంది లోకంలో జీవిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలామంది ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తూ, అవినీతి పరులుగా జీవిస్తూ, అక్రమకారులుగా జీవిస్తూ, లోక సంబంధముగా జీవిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థనకి వెళుతూ ఉంటారు. అది చాలా తప్పు. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యం అంటుంది పరిమళ ధూపం వేయాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన పరిశుద్ధమై ఉండాలి. మన ప్రార్థన నీతియుక్తమైనదై ఉండాలి. మన ప్రార్థన దేవునికి ఇష్టమైనదై ఉండాలి తప్ప అన్య ధూపముగా మారకూడదు. దేవుని బిడలారా, చాలామంది అన్య ధూపం అంటే చాలామంది సీరియల్ చూస్తూనే ఉంటారు, చాలామంది సినిమాలు చూస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. సీరియల్ మానకుండా, సినిమాలు చూడటం మానకుండా ఎంత ప్రార్థన చేస్తున్నా నీ కుటుంబంలో, నీ గృహంలో అద్భుతాలు జరగవండి. దేవుని బిడ్డలారా గమనించండి. నీకు అద్భుతాలు జరగాలి అన్నా, మహత్కార్యాలు జరగాలి అన్నా, స్వస్థత కార్యాలు జరగాలి అన్నా నీవు వేసేటువంటి ప్రార్థనా ధూపములో పరిమళ ధూపం ఉండాలి. సువాసన ఇచ్చేటువంటి ప్రార్థన అయి ఉండాలి. అన్య ధూపం ఉండకూడదు. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యం చెప్తుంది ప్రత్యక్ష గుడారములో యాజకుడిని దేవుడు కలవాలి అంటే యాజకుడు పరిమళ ధూపం వేయాలని దేవుని వాక్యం అంటుంది. ఈరోజు నీ కుటుంబంలో అద్భుతాలు జరగాలన్నా, ఈరోజు నీ కుటుంబంలో మహత్కార్యాలు జరగాలన్నా,
ఈరోజు స్వస్థత కార్యాలు జరగాలన్నా నీవు లోకానుసారమైన అలవాట్లను విడిచిపెట్టి ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, ఎన్నో మహత్కార్యాలు జరుగుతాయి, ఎన్నో శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. ఇటువంటి అద్భుతాలు నీ కుటుంబంలో జరగాలి అంటే నీవు చేసేటువంటి ప్రార్థన పరిమళ ధూపముగా మారాలి. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ప్రత్యక్షపు గుడారములో యాజకుడు ఎలా అయితే సువర్ణ ధూపార్తి మీద పరిమళ ధూపం వేశాడో ఆ రీతిగా నీవు నీ కుటుంబము కలిసి నీ ప్రార్థన నీ కుటుంబము ప్రార్థన పరిమళ ధూపముగా మారులాగన ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మా బిడ్డలందరినీ దీవించండి. ప్రతి ఒక్కరూ చేసేటువంటి ప్రార్థన నీతియుక్తమైనదై ఉండడానికి సహాయం చేయండి, యథార్థమైనదై ఉండడానికి సహాయం చేయండి. నీ వాక్యం చెప్తుంది సువర్ణ ధూపార్తి మీద అన్య ధూపం వేయకూడదని, దహన బలి ద్రవ్య ధూపం వేయకూడదని దేవా నీ వాక్యం చెప్తా ఉంది. తండ్రి, నైవేద్యమైన ధూపం వేయకూడదని నీ వాక్యం చెప్తా ఉంది. మా జీవితాల్లో కూడా మేము పరిమళ ధూపం వేసి నీ నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి బాగు చేసి బలపరచుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.